ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు సూచనలు చేశారు. వైరల్ ఫీవర్లు, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రజలు భయపడుతున్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కెవి సుధాకర్ తెలిపారు. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా చికిత్స పొందవచ్చునన్నారు డాక్టర్ సుధాకర్. నేను గత 2 రోజుల నుంచి ఫీవర్తో బాధపడుతున్నా. ఇక్కడ గిద్దలూరు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా. ఇక్కడ అందరూ నర్సులు కానీ బాగానే కన్సల్ట్ చేసుకొని బాగానే చూస్తున్నారు. మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు బాగానే. ఇప్పుడు నాకు రక్త కణాలు తగ్గినాయి, ఆ రక్త కణాలు కూడా కొద్దిగా పెరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఆ వైద్యం కూడా బాగా అందిస్తున్నాయి. ఈ మధ్యలో మన గిద్దలూరు ప్రాంతంలో విపరీతమైన వర్షాలు వచ్చాయి. వాటి వలన సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువ అయ్యాయి. సీజనల్ వ్యాధులు అంటే దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరము, కాస్త ఆయాసం ఉండొచ్చు. ఇవన్నీ వైరల్ ఫీవర్స్, వైరస్ వలన వస్తాయి. కానీ చిన్న చిన్న మందులు వాడడం వలన ఇవన్నీ తగ్గిపోతాయి. మనకు ఈ సీజనల్ ఫీవర్స్ చూడడానికి చుట్టుపక్కల ప్రతి మండలంలో ఒక 2 PHCలు ఉన్నాయి.